ఇండోనేషియన్ హర్రర్ సినిమాల్లో దయ్యాల గోల ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమాలో బ్లాక్ మ్యూజిక్ కంటెంట్ వణుకు పుట్టిస్తాయి. ఈ సినిమాలను పగటిపూట చూసినా గగరుపూటికి గురి చేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ మరణం తర్వాత 7 రోజుల పాటు ఆత్మ భూమిపై ఉంటుందనే నమ్మకంపై ఆధారపడింది. ఈ సినిమా పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది, స్టోరీ ఏమిటి అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ మూవీ పేరు వచ్చేసి ద లాస్ట్ 7 డేస్ 2025లో విడుదలైన ఇండోనేషియన్ సూపర్ నేచురల్ హర్రర్ చిత్రం. ఈ సినిమా 2025 జనవరి 23న థియేటర్లలో విడుదలై 1 గంట 47 నిమిషాల రన్ టైమ్ తో IMDbలో 5.3/10 రేటింగ్ ను పొందింది. 2025 జూన్ 15 నుండి ఇండోనేషియన్ ఆడియోతో, నెట్ఫ్లిక్స్ తో ఇంగ్లీష్, తెలుగు, హిందీ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ లో అందుబాటులో ఉంది. ఆమె అంత్యక్రియల కోసం సెంట్రల్ జావాలోని తమ పూర్వీకుల ఇంటికి వస్తారు. అంగున్తో తారీకి చిన్నప్పటి చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె పట్ల కాస్త కోపం కూడా ఉంటుంది. తారీ తన 2 పిల్లలు బియన్, హనీఫ్ తో కలిసి వస్తుంది. వాళ్ళు తమ అమ్మమ్మను ఇక్కడ మొదటిసారి చూస్తారు. వీళ్ళ సంప్రదాయాల ప్రకారం మరణించిన వ్యక్తి ఆత్మ 7 రోజుల పాటు ఇంట్లోనే ఉంటుందని నమ్ముతుంటారు. కానీ అంగున్ మరణం వెనుక ఒక శాపం ఉంది. ఇప్పుడు దాన్ని తొలగించకపోతే ఆమె ఆత్మకి శాంతి ఉండదు. ఈ 7 రోజుల్లో తారీఖ్, కాదర్ పిల్లలు భయంకరమైన అనుభవాలు ఎదుర్కొంటారు. ముసుగులతో ఆత్మలు, వింత ఆచారాలు, అంగున్ మృతదేహం నిటారుగా నిలబడటం లాంటివి కళ్ళకు కనబడుతుంటాయి. ఇది కథను మరింత భయంకరంగా మారుస్తుంది. ఈ శాపం వెనుక అంగున్ గతంలో చేసిన రహస్య ఒప్పందం ఉందని తెలుస్తుంది. దాన్ని 7 రోజుల్లోపు తీర్చకపోతే కుటుంబం మీద పెను ప్రమాదం వస్తుంది. తారీఖ్, కాదర్ ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో తారీఖ్ పిల్లలను రక్షించుకోవడానికి బస్సు టికెట్లు కొనడానికి వెళ్తుంది. ఇక్కడ నుంచి వాళ్ళను బయటికి పంపించాలని చూస్తుంది. కానీ కాదర్ బాధ్యత రహితంగా మద్యం సేవించి ఒక అమ్మాయితో గడిపి శ్మశానంలో బట్టలు లేకుండా మేల్కొంటాడు. 5వ రోజున తారీ, అంగున్ గతంలోని ఒప్పందం గురించి తెలుసుకుంటారు. ఇది ఒక దయ్యం డిమాండ్ తో ముడిపడి ఉంటుంది. ఇక ఈ క్లైమాక్స్ భయంకరమైన సంఘటనలతో ముగుస్తుంది. అంగున్ దయ్యంతో కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి, తారీ అంత్యక్రియలను జరుపుతుందా, అంగున్ ఆత్మ వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హర్రర్ మూవీ రివ్యూస్ మీకోసం వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.